జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికిపాటి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి సంబరాలు నిర్వహించుకున్నారు। సమైక్య భారతావని కోసం గాను ప్రాణాలర్పించిన త్యాగధనుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు। కాశ్మీర్ ను అంతర్భాగంగా గుర్తించి 370 ఆర్టికల్ రద్దుకు ముఖర్జీ ప్రయత్నించారని చెప్పారు। మోదీ ప్రభుత్వం వచ్చాక ఆర్టికల్ 370D రద్దు చేశారని గుర్తు చేశారు। పార్టీ శ్రేణులందరూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం గాను అంకిత భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। చటక్కన ముందుకు పోబాక ముఖర్జీ గారి ఆశయాలను ముఖర్జీ గారి ఆశయాలను ముఖర్జీ గారి ఆశయాలను బీజేపీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను 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 జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా శ్యామ్ ప్రసాద్ జీ ముఖర్జీ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం బోలో భారత్ మాతా కి జై మాతరం భారత్ మాతా కి వందే భారత్ మాతా కి మాతరం జై మాతరం కి బోలో భారత్ మాతా కి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను జాతీయవాదిగా వెలుగొంది కాశ్మీర్ ని 370 ఆర్టికల్ రద్దు చేయడానికి అవిరళ కృషి చేసి అందులో భాగంగా ఢిల్లీ నుంచి ప్యాసింజర్ రైల్లో కాశ్మీర్ కి ప్రయాణించడం జరిగింది। మరణం అనేది ఇప్పుడు కూడా మిస్టరీగా తయారైందని సభకు తెలియజేస్తున్నాను। ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2019 సంవత్సరంలో ఆగస్టు మాసంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఆయన యొక్క ఆశయాలకు ఒక నాంది పలికిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని సభాముఖం తెలియజేస్తారు। శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పెద్దలు భారతీయ జనతా పార్టీ కోసం ఆర్నహీలు కృషి చేసిన వారు వారి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాము। భారతీయ జనతా పార్టీలో ఎందరో మహానుభావులు పెద్దలు భారతదేశం కోసం భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి పార్టీ క్రమశిక్షణకు భారతదేశానికి మంచి పార్టీగా ఈరోజు ఉందంటే వారి అడుగుజాడల్లో పార్టీ ఇప్పటికి కూడా వారి సిద్ధాంతాలను ఇప్పటికీ ప్రతి ఒక్క కార్యకర్త నడుము వంచి పనిచేస్తున్న కృషి ఇది।